నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈయన పేరు షఫీ అట. ఈయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఐ థింక్ ఈయన మాట్లాడిన మాటల్ని బట్టి ఇది భారత్ పాక్ యుద్ధం తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లింలను భారతదేశంలో నుంచి వెళ్ళిపోవాలి అనే విషయం భారత ప్రభుత్వం చెప్పింది. ప్రజలు కూడా దానికి భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఆ సమయంలోదే అనుకుంటా ఈ వీడియో. ఎందుకంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి 2 days బ్యాక్ చేశాడు కాబట్టి ఈ టైంలోదే అనుకుంటున్నా. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాక వారితో మాట్లాడుకుందాం మనం. బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మీ మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి. రైట్, ఇది మళ్ళీ ఒక్కసారి ప్లే చేస్తా, మీరు వినండి. షఫీ గారు కొన్ని క్వశ్చన్స్ మాట్లాడదాం. తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మీ మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎస్, ఎన్ఆర్సి, యూసీసీ వీటన్నిటి ద్వారా భారతదేశంలో ఉన్న కొందరిని బయటికి వెళ్ళమని చెప్తున్నాం. కానీ భారతీయ పౌరులైన ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళమని ఎప్పుడూ చెప్పట్లేదు. భారతీయ భావజాలం కలిగిన ముస్లింలని ఈ దేశం నుంచి ఎప్పుడు వెళ్ళమని చెప్పలేదు. అక్రమంగా, మీరు ఇందాక అడిగారు చూసారా, ఒక అమ్మకు అబ్బకు పుట్టుంటే అని, ఆ మాట మేము కూడా మాట్లాడగలం. నిజంగా అలానే పుట్టుంటే పుట్టిన దేశాన్ని వదిలేసి అక్రమంగా దొంగచాటున దొడ్డిదారిన భారతదేశంలోకి వస్తున్న రోహింగ్యాలను, అక్రమ వలసదారుల్ని వెళ్ళిపోమ్మంటున్నా. అక్రమంగా వస్తున్న ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళిపోమ్మని చెప్తుంటే నిజంగా భారతీయ భావజాలం ఉన్న మీకు కోపం ఎందుకు వస్తోంది? ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ఉండకూడదు. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశంగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని నేర్పించి ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అని చెప్పేసి కాదు. భరతమాత బిడ్డలు, ఏకత్వంగా ఉన్న బిడ్డలు భిన్న సంస్కృతులలో బ్రతకండి, కానీ ఎండ్ ఆఫ్ ది డే భారతమాత కోసం బ్రతకండి. ఇంకేదో అన్నారు, అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు మీరు హిందువులైతే. మీ గురించి విన్నా, మీరు ఈ ముస్లిం దానికి సంబంధించి చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటారని, ప్రవచనాలు అవన్నీ చెప్తూ ఉంటారని విన్నా నేను మీ గురించి. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు అమ్మకు అబ్బకు పుట్టారని అడిగితే అదే క్వశ్చను. మా స్థాయిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వేస్తే తట్టుకోగలుగుతారా? హిందువులంటే అంత చులకనగా ఉందా? ఔరంగజేబు, బాబరు, అక్బరు, టిప్పు సుల్తాన్ తరిమి కొట్టింది ఎవరు? మీరు మాట్లాడుతున్నారే ఆ హిందువులే. ఎన్నోసార్లు ఈ దేశాన్ని ఆక్రమించాలని చూస్తే వాళ్ళ శవాలను కూడా ఈడే బొందబెట్టి సమాధులు కట్టి ఆ సమాధులకు కాపలా కాయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి అంటే కారణం ఈ హిందువులే. హౌ? ఏం సార్, సెక్యులర్ ముస్లింలా కొత్తగా తీసుకొస్తున్నారు? హర్రే, ఈ దేశంలో ఎంతమంది ముస్లింలు? క్వశ్చన్ ఖచ్చితంగా వినండి, అందరినీ కాదు. ఇలాంటి భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళని నేను అడుగుతున్నాను. ఎంతమంది ముస్లింలు హిందువులు చేసుకునే శ్రీరామనవమికి, దసరాకి, దీపావళికి ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టుకుంటారు? షఫీ గారిని నేను ఇన్వైట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ మా దగ్గర జరిగే బతుకమ్మ పండగకి షఫీ గారు ఇక్కడికి వచ్చి దసరా పండగ సందర్భంగా కుంకుమ పెట్టుకొని మా అమ్మవారికి హారతి ఇవ్వాలి. సెక్యులర్ కదా, సెక్యులర్ అంటే అందరూ సమానమే కదా. చేస్తారా? భారతదేశంలో సెక్యులర్గా బ్రతుకుతుంది ఎవరో తెలుసా? ఓన్లీ హిందువులు.
అలా బ్రతకడం మా రాజకీయ నాయకులు మాకు అలవాటు చేసేశారు. కొత్త పదాన్ని మీ నోటి నుంచి వింటే ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, భారతదేశంలో సెక్యులర్గా బ్రతుకుతుంది ఎవరు? ఎవరు బ్రతుకుతున్నారు సెక్యులర్గా? హిందువులా, ముస్లింలా? ఉన్నారు. అక్క అందరూ అలానే ఉంటారంటే అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప వాళ్ళు, ఖురేషీ లాంటి ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళకి సెల్యూట్ చేస్తాం, వాళ్ళని భాయి అనే పిలుస్తాం. కానీ అందరినీ అలానే పిలవాలి, నలుగురి ఆదర్శంగా చూపించి 40 మంది తప్పు చేసినా ఆ తప్పుల్ని కొమ్ము గాయాలి అంటే ఎవ్వడు గాయడు. ఇక్కడ కాయడు. తప్పుడు తప్పనే చెప్తాం. అంత దారుణంగా మీరు మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా, మరి దీనికి సంబంధించి ఒక్క మీడియా ఛానల్ లేకపోతే ఒక సోషల్ మీడియా నేను ఎక్కడ చూడలేదు. అంటే ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే హిందువులు సెక్యులర్లు కాబట్టే. ఆయన మాట్లాడింది మనం మాట్లాడినాం అనుకో, అనవసరంగా మనం ముస్లింలకు శత్రువైపోతాం. ఏం లాభం? హిందువులు ఏడ కొట్టుకొని చచ్చేదే కన్నా భావజాలం. కొత్త కొత్త పదాలు నిర్పిస్తూ కొత్త కొత్తగా మాట్లాడుతూ ఉంటే జనాలు నమ్మేస్తారనుకుంటున్నారా? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులు చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తే బెదిరించే కుహానాలు చాలా ఉంటాయి. అలాంటి కుహానాలను ఏం చేయాలి? సమాధానం కావాలి. హిందువులను అనే ముందు మనం ఎలా బ్రతుకుతున్నామని ఆలోచించండి. మనం కరెక్టేనా అని చూసుకోండి. చూసుకున్న తర్వాతే బ్రతకండి. మళ్ళీ చెప్తున్నాం, అవును ఉండకూడదు. ఎవరు ఉండకూడదు అంటే పాకిస్తాన్ మొగుళ్ళను పెళ్లి చేసుకున్న భారతీయ ముస్లిం మహిళలు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళకు పుట్టిన సంతానం ఇక్కడ ఉండకూడదు. అలాగే హనీ ట్రాప్ అనో, మ్యారేజ్ ట్రాప్ అనో, ఇక్కడ మగవాళ్ళను ప్రేమ పేరుతో పడేసి పెళ్లి చేసుకొని వీసాలు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్న ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. అక్రమ మార్గం ద్వారా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ నుంచి వలసగా ఇక్కడికి వచ్చిన ముస్లిమ్స్ ఇక్కడ ఉండకూడదు. నిజమైన భారతీయ ముస్లింలకే మైనారిటీ ఫలాలు దక్కాలి. పందికొక్కుల్లాగా మెక్కడానికి, అవసరాలు తీర్చుకోవడానికి భారతదేశం వస్తున్న వాళ్ళకు ఎలాంటి ఫలాలు దక్కకూడదు. ఈరోజు భారత ప్రభుత్వం అదే చెప్పింది. అది జరగాలి. అవునంటారా కాదంటారా? ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలంటారు? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి, మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.